ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. దానియేలు గ్రంథం 6:25 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. వారికి క్షేమాభివృద్ధిని కలుగజేయండి. నిండార్ల దీవెన దయచేయండి. అత్యధిక దీవెనలు అనుగ్రహించు. ఆరోగ్యంగా ఉంచండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. నీ బిడ్డలు ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచు. ఇడువని ఎడబాయిన దేవుడు అయిన నీవు వారికి తోడుగుండి సహాయం చేయండి నాయన. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. అది అనేక మంది బిడ్డలు నాయన 10th క్లాస్ పాస్ అయ్యారు నాయన. వారు తిరిగి నాయన ఇంటర్లో చేరి వారు ఉన్నతమైన చదువులు చదవటానికి కూడా నువ్వు సహాయం చేయండి. అలాగే నా తోటి సేవకులైనటువంటి వారు చేస్తున్న పరిచర్యలను దీవించండి నాయన. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అటు వారికి అందరికీ నిరాలు దేవుని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్, ఆమేన్.